ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? శరణాగతి మార్గం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి స్త్రీ తన జీవితంలో 4 దశల్ని క్రాస్ అవుతూ వెళ్తుంది. అందరికీ తెలిసిన విషయాలే ఇవి. కౌమార దశ, యవ్వనం దశ, దాని తర్వాత పెళ్లి, పిల్లలు, బాధ్యతలు అండ్ ఫైనల్ గోల్ ఏముంటుంది తెలుసా? దీర్ఘ సుమంగళిగా తనువు చాలించాలి అని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్క దశలో ఏ అమ్మవారిని పూజిస్తే, ఎవరిని స్తోత్రించుకుంటే ఆ జీవిత ధ్యేయాలన్నీ నెరవేరుతాయి. అంటే ఏ దశలో ఏ అమ్మవారిని పూజించడం వల్ల మంచి జరుగుతుంది, క్షేమంగా ఉంటారు. ఇదే టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు మనతో ఉన్నారు, మన ఫేవరెట్ పద్మజ రామానుజదాస్ గారు. ఒక్కసారి కనెక్ట్ అవుదాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. భలే మంచి టాపిక్ తీసుకొచ్చారు. అమ్మ ఎలా ఎలా ఇప్పుడు చిన్నప్పుడు ఒక అమ్మవారిని, తర్వాత పెద్ద అయిన తర్వాత ఇంకొక అమ్మవారిని, అట్లా మనం స్టేజెస్ మారే కొద్దీ అమ్మవార్లని కూడా మార్చుకుంటూ పూజిస్తూ వెళ్ళాలా? అసలు ఏంటి దాని వెనకాల ఉన్న లాజిక్? అంటే లక్ష్మీదేవిని పూజించడమే శ్రేష్టం. అయితే ఈ లక్ష్మీదేవియే అర్చామూర్తిగా మన మధ్య అనేక దివిదేశాలలో వేంచేసి ఉన్నారు. మీకు అనేక మార్లు చెప్పాను. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మొత్తం 106 దివిదేశాలు ఈ భూమి మీద ఉన్నాయి. 2 శరీరంతో మనం చూసేవి కాదు, పాలకడలి పరమపదం అని చెప్పుకున్నాం కదా, వైకుంఠం అంటారు. ఈ 106 దివిదేశాల్లో కూడా అమ్మవారు అనేక రూపాలలో అనేక కోరికలు తీర్చడం కోసం భక్తుల సౌకర్యార్థంగా వేంచేసి దర్శనమిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ప్రతి స్త్రీ ఈ 4 దశలు చేరాలని కోరుకుంటుంది. పుట్టగానే పెరుగుతూ ఉన్నటువంటి వయసులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆడవాళ్ళకి ఆరోగ్యపరంగా చెప్పాలంటే గనక, అంటే సరైన వయసులో రజస్వల కాకపోతే అది ఒక పెద్ద బాధగానే ఉంటుంది. అంటే మెచ్యూర్ అవ్వకపోతే గనక, 15 ఏళ్ళు దాటిన మెచ్యూర్ కాకపోతే వాళ్ళ గురించి ఇక దిగులు పెట్టేసుకుంటూ ఉంటారు. సో ఇటువంటి సమస్యలు, అంటే బిఫోర్ మెచ్యూర్, పుష్పవతి కాకముందు స్త్రీకి ఉండేటువంటి ఎటువంటి అనారోగ్య సమస్యకైనా గాని ఆమె తన ఆరోగ్యం గురించే కావచ్చు, ఇంకా వేరే దేని గురించైనా కావచ్చు, మేల్కోటె అని ఒక క్షేత్రం. ఇది దివ్యదేశం కాదు, ఆచార్య అభిమాన క్షేత్రం. బెంగళూరుకి నుంచి ఒక 2-3 అవర్స్ దూరంలో ఉంటుంది, కర్ణాటకలో వస్తుంది. ఈ మేల్కోటలో తాయార్లని కనుక మనం ఆశ్రయించినట్లయితే ఆ అమ్మ అనుగ్రహంతో తప్పకుండా కౌమార దశలో ఉండేటువంటి అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. ఎందుకంటే అమ్మవారు చూడటానికి చిన్న పిల్లలాగా కనిపిస్తారు మేల్కోటలో అమ్మవారు. మనం గనక నిశితంగా పరిశీలించినట్లయితే ఒక్కొక్క క్షేత్రంలో అమ్మవారు రూపం ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది. మనకి అంటే అంత బాగా పరిజ్ఞానం లేని వాళ్ళకి, ఎప్పుడో ఒకసారి దర్శించుకున్న వాళ్ళకి ఏంటంటే అందరు అమ్మవార్లు ఒకటే అనిపిస్తుంది. కానీ కాదండి. మనం గనక ఇప్పుడు అందులో ఇవాళ ఎలా ఉందంటే, అన్ని టీవీల్లోనూ, వాట్సాప్ల్లోనూ, అన్నిట్లోనూ మీడియా బాగా విపరీతంగా మనకి జనాల్లోకి వెళ్ళిపోయిన కారణంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి మూలవర్లు కాకుండా ఉత్సవాలను మనం చక్కగా సేవించుకోవచ్చు. కాబట్టి ఆ ఫొటోస్ కనుక మనం నిశ్చితంగా పరిశీలించినట్లయితే అలా మేల్కోటలో ఉన్నటువంటి తాయారు చిన్నగా మనకి దర్శనమిస్తారు, చిన్న పిల్లలాగా. అందుకని చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వచ్చేటువంటి సమస్యలకే కావచ్చు, మనకి చదువు బాగా రావాలన్నా కావచ్చు, ఏ రూపేణ అయినా గాని మేల్కోటలో ఉన్న తాయార్లను ఆశ్రయించాలి. అలాగే ఆ తర్వాత కన్యా స్థితిలోకి వస్తుంది స్త్రీ. కన్యగా వచ్చిన తర్వాత ఒకటే గోల్ ఉంటుంది. ఏమిటి? చక్కని వరుడు లభించాలి కదా. దీనికోసం మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే, తిరుమల శ్రీనివాసుడికి కింద తిరుచానూరులో అమ్మవారు అంటే వేంచేసి ఉంటారు. అలర్మేల్ మంగై నాచ్యార్ అంటారు. అలివేలు మంగ అని తెలుగులో మనం అనుకుంటూ ఉంటాం. నిజానికి అలర్ అంటే పుష్పం, మేల్ అంటే మీద, మంగై ఆ పుష్పవాసన అయినటువంటి పద్మావతి అమ్మవారు. ఆమెను చూసారా ఎప్పుడైనా? పరీక్షగా గమనించినట్లయితే తిరుచానూరులో అలర్మేల్ మంగై నాచియారు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, నవ వధువులాగా ఉంటుంది. నిత్య పెళ్లి కూతురు కదండి. నిత్య కళ్యాణం, పచ్చతోరణం తిరుమలలో పైన శ్రీనివాసుడి దగ్గర ప్రతినిత్యం కళ్యాణం జరుగుతుంది. అలాగే కింద. అందుకోసం ఆ అమ్మవారిని గనక మనం ఆశ్రయించినట్లయితే, పద్మావతి అమ్మవారిని, చక్కని వరుడు లభిస్తాడు. పెళ్లి కానటువంటి స్త్రీలకు, కన్యగా ఉన్నటువంటి వాళ్ళు చక్కని వరుడు లభించాలంటే పద్మావతి అమ్మవారిని పూజించాలని చెప్తారు. ఆ అమ్మవారిని దర్శించుకోవటం, వీలున్నప్పుడల్లా వెళ్ళి, అలాగే అమ్మవారిని స్తోత్రం చేయటం, కొలవడం, పూజించటం ఇలా చేయాలని చెప్తారు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో. అలాగే పెళ్ళి అయిన తర్వాత, ఇక ముసలితనం రాకముందు, పెళ్ళి అయిన తర్వాత మధ్య వయసులో, ఈ మధ్య వయసులో ఏమవుతుందంటే మనిషి ఆయు ప్రమాణం 100 సంవత్సరాలు.
నిజానికి. అనుకుందాం. నిజానికి. అయితే ఇందులో మధ్య వయసు అనేటప్పటికి సుమారుగా 40, 50 కదా! ఈ రోజుల్లో ఆయు ప్రమాణం తగ్గిపోతూ ఉంది. 80, 90, 100 ఎక్కడో రేర్. అలా చూసినట్లయితే 40-50 మధ్యలో మెనోపాజ్ అనే ఒక దశ ఉంటుంది. అవును. అవును. చాలా మంది స్త్రీలు Tricky. ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఇదే మెనోపాజ్. ఇవాళ 100కి 98 మందికి మెనోపాజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును. అవును. అంటే మూడ్ ఈ స్వింగ్స్, ఆ! 2 హార్మోన్ నెలలకి చేంజెస్. 3 సార్లు అవ్వటం అని, అవును. మరి అలాగే హార్మోనల్ చేంజెస్ రావటం, బాడీలో చేంజెస్ రావటం, చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు రావటం, అరుగుదల తగ్గిపోవటం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రకరకాలుగా సరైన టైంకి పీరియడ్స్ రాకపోవటం, ఇలా చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. స్త్రీకి ఎన్ని రకాల అనారోగ్య సమస్యలో ఇది ఒకటి కొత్తగా యాడ్ అవుతుంది. రెగ్యులర్‌గా ఉండేటువంటి బీపీ, షుగర్‌లు కాకుండా ఇది చాలా మందికి ఎలా అయిపోతుందంటే మెనోపాజ్ స్టేజ్‌లో వచ్చినప్పుడు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయేటువంటి చాలా స్త్రీలను ఛాన్సెస్ కూడా కూడా ఉన్నాయి. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. అవును. ఇటువంటి స్థితిలో ఉండేటువంటి ఆడవాళ్ళందరూ ఖచ్చితంగా దర్శించవలసిన ఒక దివ్య దేశం ఉంది. కాంచీపురం. హ్మ్. కాంచీపురం చాలా నియర్ బై ఉంటుంది మనకి తెలుగు రాష్ట్రానికి. చెన్నై ఎంత దూరం అండి? ఆ చెన్నైకి దగ్గరే కాంచీపురం. కాంచీపురం తిరుమలకు కూడా దగ్గరే అవుతుంది మనకి. ఆ కాంచీపురంలో పెరుందేవి తాయారని ఉంటారు. విష్ణు కంచిలో వరదరాజ పెరుమాళ్ యొక్క శ్రీ సన్నిధిలోనే పెరుందేవి తాయారు సన్నిధి ఉంటుంది. అమ్మవారిని గనక మీరు చూసినట్లయితే అసలు ఒక కళకళలాడిపోతూ పెద్ద ఉంటారా? ముత్తైదువులాగా ఉంటారనమాట. చాలా అద్భుతంగా ఉంటారు. 2 నత్తులు పెట్టుకుంటారు ముక్కుకి. ఇట్లా ముక్కెర కూడా ఉంటుంది. చాలా అద్భుతంగా వేంచేసుంటారు. ఆ 40, 50స్‌లో ఉండేటువంటి స్త్రీ ఎంత కళకళలాడుతూ ఉంటుందో ఆ విధంగా దర్శనమిస్తారు. హ్మ్. ఆ అమ్మవారిని చూస్తూ ఉంటేనే 2 చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. మెనోపాజ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి స్త్రీలంతా కూడా కాంచీపురంలో పెరుందేవి తాయారిని ఆశ్రయించినట్లయితే తప్పకుండా పరిష్కారం కనిపిస్తుంది. అవకాశం ఉంటే చక్కగా వెళ్లి దర్శించుకొని అమ్మవారికి పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క ఏదైనా సమర్పించుకొని అమ్మవారి దగ్గర చక్కగా స్తోత్రం చేసి మనం రావచ్చు. అటువంటి విశేషమైనటువంటి సన్నిధి కాంచీపురంలో. ఇక ఫైనల్‌గా వయసు పెరిగే కొద్దీ ప్రతి ఒక్కళ్ళలో ఒక కోరిక బలంగా ఉంటుంది. నా భర్త కన్నా నేను ముందు పోవాలి. కరెక్ట్. దీర్ఘ సుమంగళిగా ఉండాలి. కరెక్ట్. కరెక్ట్. అసలు ఒక్కొక్కళ్ళని చూస్తూ ఉంటామండి. 80 ఏళ్ళొచ్చి చక్కగా 83 సంవత్సరంలో సహస్ర చంద్రోదయం అని చేసుకుంటారు. అప్పటి వరకు కూడా స్త్రీ పురుషులు ఇరువురు కలిసి ఉంటారు చక్కగా దంపతులు. ఆ తర్వాత అప్పటి వరకు ఉండి భర్త చనిపోతే ఇంత పెద్ద ముత్తైదువు ఇప్పటి వరకు ఉండి ఇప్పుడు ఆఖరికి ఆ అవును. వైధవ్యాన్ని పొందవలసి అవును. వచ్చింది అని ఆమెను చూసినటువంటి వాళ్ళందరూ కూడా బాధపడుతూ అవును. ఉంటారు. అవునా? 100%. అంతవరకు చక్కగా దీర్ఘ సుమంగళిగా ఉండి ఆవిడ ఆ చివరి డేస్‌లో, ఆ లాస్ట్ డేస్‌లో భర్తను కోల్పోతే అది ఎంత బాధాకరమో. ప్రతి ఒక్క స్త్రీ కోరుకునేది దీర్ఘ సుమంగళిత్వమే. అంటే భర్త కన్నా తాను ముందుగా పోవాలి. ఆ దీర్ఘ సుమంగళిత్వం రావాలి అనంటే దానికి ఒక అద్భుతమైన పరిష్కారం శ్రీరంగం. శ్రీరంగం దివ్యక్షేత్రంలో రంగనాథ్మార్ల సన్నిధి ఉంది. హ్మ్. చాలా అద్భుతంగా వేంచేసుంటారండి. అమ్మవారు చాలా పెద్ద ముత్తైదువులా కనిపిస్తారు. కాంచీపురంలో పెరుందేవి తాయారు కంటే కూడా ఇంకా పరిణితి చెందినటువంటి ఆ స్త్రీ మూర్తి మనకి ఉత్సవర్లను సేవించుకుంటుంటే రంగనాథ్మార్లని ఎంత అద్భుతంగా గోచరిస్తారంటే, చెవులు కూడా పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి కొంచెం సాగిపోతాయి సాగి చూడండి. ఉంటాయి. ఆ సాగిన దానికి గాను ఇలా మాటీలాగా మాటలు. పెడతారు. అవును. అవును. అక్కడ తాయార్లకు మాటీలు ధరింపజేస్తారు. ఆహా! అంటే పెద్ద వయసు పెద్ద అనే వయస్సు సింబాలిక్‌గా. అని సూచించటానికి గుర్తుగా ఎప్పుడు అమ్మవారిని అలంకరించినా చక్కగా రాళ్ళ మాటీలు ఇలా ధరింపజేస్తారు. ఆ అమ్మవారిని గనక మనం ఆశ్రయించి, నమస్కరించి, పూజిస్తే రంగనాథ్మాలని దీర్ఘ సుమంగళిత్వం అనుగ్రహిస్తుంది. రంగనాచిమార్లని. రంగనాథ్మార్ అంటారు. శ్రీరంగనాథునికి పత్ని రంగనాథ్మార్లు. అటువంటి ఆ రంగనాథ్మార్లను గనక మనం ఆశ్రయించినట్లయితే చక్కగా దీర్ఘ సుమంగళిగా మనం వెళ్ళిపోవటానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా స్త్రీ ఉండేటువంటి 4 దశలలో కూడా నలుగురు అమ్మవార్లను మనం ఆశ్రయించవచ్చు అని పెద్దలు చెప్తారు. అమ్మ ఇప్పుడు వెళితే శ్రేష్టం. నేనెప్పుడు సెకండ్ కట్, షార్ట్ కట్ అడుగుతాను కదా! వెళ్ళలేని పక్షాన ఇంట్లో ఉండి ఆ అమ్మవార్లని తలుచుకుంటూ స్తోత్రం చేయవలసినవి గూడా ఏమన్నా ఉంటాయా? తప్పకుండా. ఏమన్నా అవి గూడా ఫలాన్నిస్తాయా? తప్పకుండా ఫలితాన్నిస్తాయండి. ఇప్పుడు రంగనాథ్యమార్ల పరంగా మనకి పరాశర భట్టరని ఒక పూర్వ ఆచార్యులు. వారు అద్భుతంగా శ్రీగుణరత్న కోశం అని అనుగ్రహించారు. చాలా అద్భుతమైనటువంటి రత్నాల్లాంటి శ్లోకాలతో మనకు అనుగ్రహించారు. సుమారుగా 60 శ్లోకాలుంటాయి. ఈజీగానే అంటే కొంచెం కష్టంగానే ఉంటాయి. సంస్కృతము. అందులో వారేంటంటే స్వయంగా రంగనాథుని చేత పెంచబడినటువంటి వారు. రంగనాథుని ముందుండేటువంటి 2 స్తంభాలకి ఊయల కట్టి రంగనాథుడు, రంగనాథ్యమార్లు పెంచారు పరాశర భట్టర్ వారిని. గొప్ప జ్ఞాని.
అందుకని కొంచెం సంస్కృతమే చాలా టఫ్ గా ఉంటుంది శ్రీగుణ రత్న కోసం. అది శ్రీగుణ రత్న కోసం ఆ శ్రీగుణ రత్న కోసం పెద్దల ద్వారా మనం సంతపాఠం విని. చెప్పించుకొని, అంటే ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది చెప్పించుకొని మనం చక్కగా సేవించవచ్చు, ఫలితాన్ని ఇస్తుంది. ఇక కాంచీపురం పెరుందేవి తాయారు సన్నిధిలోనే వేదాంత దేశకుల వారని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఒక పెద్ద ఆచార్యులు, వారు శ్రీ స్థుతి అని అనుగ్రహించారు. మనకి మీ అందరికీ తెలుసు కనకధారా స్తోత్రం గనక అవును. సేవించగానే ఉసిరికాయలు, బంగారపు ఉసిరికాయలు పడ్డాయి అవును, అవును, ఆదిశంకరాచార్యుల వారని. అవును. అదే రీతిలో ఒక శిష్యుడు వచ్చి తమ యొక్క ఆర్థిక స్థితి బాగాలేదని ప్రార్థన చేస్తే వేదాంత దేశకుల వారు కాంచీపురం పెరుందేవి తాయారు సన్నిధిలోనే ఉండి శ్రీస్థుతి సేవిస్తారు. వెంటనే అమ్మవారు చక్కగా బంగారు కాసులను కురిపిస్తుంది. అవన్నీ అలాగే ఇచ్చేస్తారు వేదాంత దేశకుల వారు ఆ శిష్యులకి. అటువంటి గొప్ప సన్నిధి శ్రీస్థుతి, అది సేవించవచ్చు. ఇక శ్రీస్తుతి. మన తిరుచానూరు పద్మావతి అమ్మవారి గురించి ఎన్నో మనందరికీ తెలిసిందే. అలమేల్ మంగ అలమేల్ మంగ అంటూ చక్కగా శ్రీనివాసుడికి ఎలా అయితే గోవింద హరి గోవింద అంటూ సేవిస్తామో, అలా అనేక స్తోత్రాలు అమ్మవారి మీద ఉన్నాయి. ఆ మేల్కోటలో ఉన్నటువంటి తాయార్ల పరంగా కూడా మనం చక్కగా ఏదైనా సరే లక్ష్మీ అమ్మవారే కాబట్టి లక్ష్మీదేవిని స్తోత్రం చేసినట్లయితే సరిపోతుంది. అవకాశం ఉంటే గనక వెళ్ళి తప్పకుండా దర్శనం చేసుకోవడం అంతా చేసుకోవాలి. ఉత్తమం, ఇంకొకటి లేదు. అంటే ఒకటండి, మనకు ఉండేటువంటి ఇంటెన్సిటీ, రోగం యొక్క అత్యధిక కోరిక యొక్క కోరిక లేదా రోగము రోగం. ఏదైనా గానీ వాటి యొక్క ఇంటెన్సిటీని బట్టి, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. అబ్సల్యూట్లీ ఎంతసేపండి, అగ్రి. కర్ణాటక బెంగుళూరు దగ్గరే కదా, వెళ్ళి రావచ్చు. ఇక తిరుమల ఎప్పుడు వెళ్తూనే ఉంటాం, సంవత్సరానికి ఒకసారైనా ఖచ్చితంగా అందరూ వెళ్ళొస్తూ ఉంటారు. తిరుచానూరు కిందే, పైకి కూడా వెళ్ళనవసరం లేదు. ఇక కాంచి. కాంచీపురం అది దగ్గరే. ఇక శ్రీరంగం ఎడదిరిగి కొంచెం దూరం అనిపిస్తుంది కానీ శ్రీరంగం కూడా తప్పకుండా దర్శించవలసిన ఒక దివ్య దేశం. అన్ని దివ్య దేశాలకు వేరు వంటది, తప్పకుండా దర్శించాలి. అది శ్రీరంగం. శ్రీరంగం మూల కందం. అచ్చా, మనం చెట్టుకు నీళ్లు పోయాలంటే ఎక్కడ పోస్తాం? వేరులకే కదా పోసేది. వేర్లకు పోస్తే సరిపోతుంది. అందుకే శ్రీరంగ శ్రీయం అనుపద్రవం అనుదినం సంవర్ధయ అని సేవిస్తారు ప్రతి ఒక్క శ్రీ వైష్ణవుడు కూడా. ఏంటంటే శ్రీరంగం ఎప్పుడూ కూడా ఉపద్రవం, ఎటువంటి ఉపద్రవం లేకుండా వర్ధతాం అభివర్ధతం లాగా వర్ధిల్లాలి అని కోరుకుంటాం. శ్రీరంగం బాగుందంటే ఆటోమేటిక్ గా మిగతా విదేశాలన్నీ బాగున్నట్లే. అంత ఇంపార్టెన్స్ ఉంది శ్రీరంగానికి. కాబట్టి 4 మనం వెళ్ళదగినవే, వెళ్ళటానికి అవకాశం మీతో ఉన్నవే. మాట్లాడుతున్నా, మీరు చెప్పేది వింటున్నా, ఇంతేగా పక్కనేగా పక్క సందే అన్నట్టు చెప్తున్నారు. అంటే వెళ్ళాల్సింది 100%. ఒకవేళ ఒక 2 నెలల తర్వాత వెళ్ళాలనుకున్నా, డబ్బులు చేకూర్చుకోవాలనుకున్నా, ఈ లోపైన ఏమైనా స్తోత్రాలు అట్లా ఇలాగే చదవచ్చు. ఈ స్తోత్రాలు అవన్నీ అర్థమైంది. మనం సేవించుకున్నట్లయితే ఆ అమ్మవారిని చక్కగా పటం ఇవాళ ఏముందండి, గూగుల్ అంతే, చేసినా అంతే, కూడా అంతే. వచ్చేస్తుంది. ఫోన్ అమ్మవారి లో కూడా మూర్తిని అమ్మవారు కనిపిస్తారు కదా, కనిపిస్తారు. చక్కగా తలుచుకొని. చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకొని మనం మనస వాచ కర్మణ పరిపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే అమ్మ తప్పకుండా దయాస్వరూపిణి, మనకు కావలసినటువంటివన్నీ అనుగ్రహిస్తుంది. తప్పకుండా ఆచరించి చూడండి, ఫలితాన్ని ఎలా ఉందో మా అందరితో కూడా షేర్ చేసుకోండి, మర్చిపోద్దు. ధన్యవాదాలమ్మా. సర్వం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు.